ఎస్ మంచు ఫ్యామిలీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. మనోజ్ ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపారు. మౌనికతో వీడియో కాల్ మాట్లాడారు బౌన్సర్లు. బయటకు వచ్చి మనోజ్ బౌన్సర్లను బయటికి తీసేస్తాడు విష్ణు. మోహన్ బాబు నివాసానికి ఏసీపీ సిఐ చేరుకున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. మంచు మనోజ్ మంచు విష్ణు బౌన్సర్ల మధ్య గొడవ జరిగింది. మనోజ్ ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపారు. మౌనికతో వీడియో కాల్ మాట్లాడారు బౌన్సర్లు. బయటకు వచ్చి మనోజ్ బౌన్సర్లను బయటికి తోసేశాడు విష్ణు. మోహన్ బాబు నివాసానికి ఏసీపీ అండ్ అలాగే సిఐ చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అన్ని అప్డేట్స్ మనకు తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు మనం స్పెషల్ ప్రోగ్రామ్ కూడా చూసాము. మంచు ఫ్యామిలీకి సంబంధించి అన్ని డీటెయిల్ గా తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఎలా స్పందిస్తున్నారు మంచు మనోజ్ అండ్ విష్ణు? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కొన్ని గంటల పాటు జరిగినటువంటి చర్చల తర్వాత మంచు మనోజ్ అలాగే ఆయన యొక్క సతీమణి మణికారెడ్డి ఇద్దరు కూడా మోహన్ బాబు నివాసం నుంచి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చి వాళ్ళు అఖిల ప్రియకు సంబంధించి, అంటే మౌనికారెడ్డి సోదరి అయినటువంటి అఖిల ప్రియకు ఈ విషయం అనేది రచ్చకెక్కిన దగ్గర నుంచి కూడా ఇక మోహన్ బాబు కూడా దీని మీద ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. నిన్న మంచు మనోజ్ కు సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, ఆయన ప్రధాన అనుచరులు, ఫాలోవర్లు అందరూ కూడా ఇక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే మోహన్ బాబు యొక్క ఇల్లు మొత్తం కూడా ఆయన పేరు మీద ఉన్నటువంటి ఉండే అవకాశాల నేపథ్యంలోనే తన ఇంటి దగ్గర కొంత హడావిడి జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా పహాడి షరీఫ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఇక ఆ పోలీసులు కూడా ఇక్కడ ఎవరెవరైతే కొంత విపరీతమైనటువంటి పరిస్థితులను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, కొంత ఆందోళనకరమైనటువంటి ఆ సిచ్యువేషన్స్ మధ్య వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. మరోవైపు ఈ సందర్భంలోనే ఆ మోహన్ బాబుకు చెందినటువంటి బౌన్సర్లు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, నౌజ్ కు సంబంధించినటువంటి బౌన్సర్లు, ఆయన యొక్క అనుచరులు, ఇతర ఫాలోవర్స్ మధ్య కొంత వాగ్వాదం అనేది కూడా చోటు చేసుకుంది. ఇక ఇరు వర్గాల ఘర్షణ అనంతరం కూడా ఆ మోహన్ బాబుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మనోజ్ వ్యక్తులను వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పోలీసులు కూడా ఇది ఒక రకంగా మోహన్ బాబు తను ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి తన ఇంటి దగ్గర కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయాలను కూడా పేర్కోవడం జరిగింది. కాబట్టి ఇక ఆ రకమైనటువంటి పరిరక్షణకు సంబంధించినటువంటి సేఫ్టీ పరమైనటువంటి ఇబ్బందులనేవి తలెత్తకుండా కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటూనే మరోవైపు మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ నివాసం వద్ద తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. అలాగే తన భార్యకు, పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. సో తమ ఇంటి వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను మాయం చేసిన విషయాలను కూడా ఫిర్యాదు ద్వారా కాబట్టి కంప్లైంట్ లో పేర్కోవడం జరిగింది. కాబట్టి సో వాటన్నింటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఒక సినిమాటిక్ ఎపిసోడ్ అయితే మాత్రం మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాదం అయితే రోజు రోజుకు ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ దీనికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది అనేది కూడా కొంత వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితుల్లో ఇక ప్రస్తుతం లోపలికి ఏసీపీ అలాగే పహాడి షరీఫ్ కి సంబంధించినటువంటి సిఐఎల్ఆర్ వాళ్ళందరూ కూడా ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. అయ్యో